నమస్కారం. డీసీటీవీ వార్తల్లోకి స్వాగతం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో డీసీటీవీ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నెలవంక కనబడడంతో ఇషా నమాజ్ అనంతరం మక్కా మసీదులో తరావీహ్ నమాజ్ ప్రారంభమైంది. ముస్లింలు మొదటి 10 రోజులు తర్వా నమాజ్ మక్కా మసీదులో చదవటానికి ప్రాధాన్యం ఇస్తారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం తరపున మసీదుకు వచ్చే భక్తుల కోసం షెడ్ ఏర్పాటు చేస్తున్నారు. మసీదులో కొత్త జానీమాజులు పరిచారు. ఇఫ్తార్ సమయంలో తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు. గురువారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. రంజాన్ మాసం వచ్చిందంటే ప్రజలు ఇళ్లను సుందరంగా అలంకరించుకుంటారు. ధనవంతులు ఇళ్లకు రంగులు వేసుకుంటారు. రంజాన్కు ముందు కొత్త వస్తువులు కొనుగోలు చేసి పాత వస్తువులు తీసేస్తారు. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో మరింత మెరుగైన ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టాలని టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ అధ్యాపకులకు సూచించారు. గురువారం ఆయన కళాశాల మరియు హాస్టల్ను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు టీటీడీ విద్యా సంస్థలలో సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. టీటీడీ పాలక మండలి సహకారంతో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం 3106 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తుండగా వారిలో 2350 మంది హాస్టల్ వసతి పొందుతున్నారని తెలిపారు. కళాశాల ప్రతిష్టను మరింత పెంపొందించేలా నాణ్యమైన విద్య అందించడమే ప్రధాన లక్ష్యమని, అందుకు అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థినులలో మెరుగైన ప్రతిభ కలిగిన వారు సగటు స్థాయి, తక్కువ స్థాయి, నెమ్మదిగా నేర్చుకునే విద్యార్థినులను గుర్తించి సమతుల్య గ్రూపులుగా విభజించి బోధన నిర్వహించాలని సూచించారు. ప్రత్యేక పరీక్షలు నిర్వహించి ఫలితాలను విశ్లేషిస్తూ ముందుకు సాగితే 100% ఫలితాలు సాధ్యమవుతాయని చెప్పారు. పరీక్షల ఫలితాలు తగ్గితే సంబంధిత అధ్యాపకులు బాధ్యత వహించాలన్నారు. బోధన పరిమాణాలు, వసతి, భోజనం, మౌలిక సదుపాయాలపై విద్యార్థినుల అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి నేరుగా తీసుకురావాలని సూచించారు. అనంతరం వారితో కలిసి హాస్టల్లో భోజనం చేసి పలు సూచనలు చేశారు. కళాశాల ప్రాంగణంలోని శ్రీకృష్ణదేవరాయల కాలానికి చెందిన పురాతన బావిని పరిశుభ్రం చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని, విద్యుత్ కాంతులు మరియు భక్తి భావాన్ని పెంపొందించే మ్యూజిక్ వాతావరణం ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కోరారు. అలాగే 1857 నుండి 1947 వరకు దేశ స్వాతంత్ర్య సమరయోధుల కృషిని నవతరానికి తెలియజేసేలా వారి చిత్రాలు, సంక్షిప్త వివరాలను క్రమ పద్ధతిలో తెలిసేలా చరిత్ర మరియు సాంస్కృతిక విభాగం గదిలో బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారి వైభవంతో పాటు దేశం, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య అంశాలను తెలియజేసే సమాచార బోర్డులను ఏర్పాటు చేయాలని తెలిపారు. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఒకటి. రెండవది, మరి విద్యార్థులు ఇప్పుడు పరీక్షల సమయంలో ప్రత్యేక టెస్టులు కానీ, స్లిప్ టెస్ట్ కానీ, లేకపోతే లెసన్ టెస్టులు కానీ, లేదా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చదివించే బాధ్యత కానీ, అది ఏవైతే ఆ కాలేజీలో టీచర్స్, లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళు బాధ్యతగా తీసుకోవాలని చెప్పాం. ఇదే కాకుండా పిల్లల్ని ప్రతి క్లాస్ను గ్రూప్ తయారు చేయమని చెప్పినాం. ఆ శ్రీవారి విద్యా ప్రేరణలాగా, అంటే ప్రేరేపించే ప్రేరణ ఒకటి విద్యా లయం నుంచి, విద్యా వ్యవస్థ నుంచి వస్తుంది. అక్కడ ప్రేరణ ఒక తల్లిదండ్రుల నుంచి ఉంటుంది. రెండవది ఇక్కడ చదువు చెప్తున్న లెక్చరర్స్ కానీ, టీచర్స్ ఉంటుంది. మూడవది విద్యార్థినులలోనే ప్రేరణ రావాలని శ్రీవారి కృపతోటి ఆ విధంగా గ్రూప్స్ తయారు చేయమని చెప్పినాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 హౌసింగ్ స్కీమ్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు తిరుపతి నగరపాలక కమిషనర్ మౌర్య. తిరుపతి నగరంలో సొంత స్థలం కలిగి ఉండి 2025-26 సంవత్సరానికి గాను గత సంవత్సరంలో అప్లికేషన్లు పెట్టుకున్న లబ్ధిదారులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 స్కీమ్ కింద మంజూరైన ఇళ్ల లబ్ధిదారులకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అర్హులైన లబ్ధిదారులకు ఇంటి మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 హౌసింగ్ స్కీమ్ ద్వారా
తిరుపతి నగరంలో సొంత స్థలం కలిగి ఉండి 2025 సంవత్సరంలో అప్లికేషన్ పెట్టుకున్న దాదాపు 130 మంది లబ్ధిదారులకు ఇల్లు మంజూరయ్యాయని, వాటిని లబ్ధిదారులు సొంతంగా ఇల్లు నిర్మించుకోవటానికి కేంద్ర ప్రభుత్వం 1,50,000, రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 రూపాయలు, మొత్తం 2,50,000 రూపాయలు లబ్ధిదారులకు సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. దీంతో పాటు లబ్ధిదారులు సొంతంగా కొంత డబ్బును వెచ్చించి ఇల్లును నిర్మించుకోవాలని తెలిపారు. పట్టాలు తీసుకున్న లబ్ధిదారులందరూ ఈ నెల 31 లోపు నిర్మాణాలు ప్రారంభించాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, జిల్లా హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, ఈఈ శ్రీరాములు రెడ్డి, డిఈ రమణయ్య, హౌసింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ కాటమరాజు, ఏఈ సంతోష్ లబ్ధిదారులు పాల్గొన్నారు. భారతీయ విద్యాభవన్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయాల్లో ముందస్తుగా జాతీయ విజ్ఞాన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో నేషనల్ సైన్స్ డేను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ శాస్త్రవేత్త సర్ సివి రామన్ ఎఫెక్ట్ కనుగొన్న సందర్భంగా సివి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సైన్స్కు సంబంధించి విద్యార్థుల చేత వివిధ సైన్స్ నమూనాలతో కూడిన ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగింది. భారతీయ విద్యాభవన్ గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ నడింపల్లి సత్యనారాయణరాజు మాట్లాడుతూ, భారతీయ విద్యాభవన్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలతో పాటు శాస్త్ర, సాంకేతిక రంగాలపై అనేక అవగాహన కార్యక్రమాలను కల్పిస్తుందని, ఈ పోటీ ప్రపంచంలో చదువుతో పాటు విజ్ఞానాన్ని కూడా అందిపుచ్చుకోవాలని, అప్పుడే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగగలరని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి విజేతలైన వారికి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్, సైన్స్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించి ఉభయధాతలైన మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు ధూపదీప నైవేద్యాలతో టెంకాయ కొట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షిణలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులకు అనేక స్వచ్ఛంద సంస్థల వారు అన్నప్రసాదాలను, శీతల పానీయాలు అందించారు. అంజూరు మండపం వద్ద మోతగాళ్లకు, భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొని తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో మార్చి 27 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలు మరియు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం ఏర్పాట్లను వేగవంతం చేయాలని టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పనులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులను పరిశీలించి అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ అధికారులతో కలిసి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయం ముందు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంటశాల, ముడి సరుకులు నిల్వ ఉంచే షెడ్లను పరిశీలించి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేసేందుకు వీలుగా టేబుళ్లు, కుర్చీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయంలోనూ యాగశాలలో మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. టీటీడీ స్థానిక ఆలయాల్లో ఏ విధంగా అయితే శ్రీవారి సేవకులు సేవలు వినియోగించుకుంటున్నారో అదేవిధంగా ఒంటిమిట్ట కోదండ రామస్వామి వారి ఆలయంలో వినియోగించుకోవాలని సూచించారు. ఆలయ ప్రాంగణం సమీపంలో ఫోటో ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాల వేదికను పరిశీలించారు. అనంతరం కళ్యాణ వేదిక వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. భక్తులకు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించే 17 కౌంటర్లు, ప్రవేశ, నిష్క్రమణ గేట్లను పరిశీలించారు. కళ్యాణ వేదిక ప్రాంగణంలోని వసతి సముదాయం వద్ద ఉన్న జలప్రసాదమును వినియోగంలోకి తీసుకురావాలన్నారు. కళ్యాణ వేదికకు నలువైపుల పచ్చదనానికి ప్రాముఖ్యత ఇచ్చేలా తీర్చిదిద్దాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.
ఆలయం నుండి కళ్యాణ వేదిక వరకు రోడ్డు ఇరువైపులా మొక్కలు పెంచాలని సూచించారు. కళ్యాణ వేదిక వద్ద వీఐపీలు బస చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలన్నారు. కళ్యాణ వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసే తాత్కాలిక వంటశాల స్థలాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. అటు తర్వాత జేఈఓ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ భక్తులకు సౌకర్యవంతంగా క్యూలైన్లు, వసతి షెల్టర్లు, సూచిక బోర్డులు, తాగునీటి సౌకర్యం తదితర ఇంజనీరింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. రథం తిరిగే వీధులను, ముఖ్యంగా మాడవీధుల్లో మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులను ఆకట్టుకునేలా కటౌట్లు, విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు ఏర్పాటు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల విజయవంతానికి అన్ని విభాగాల సిబ్బందిని డిప్యూటేషన్పై నియమించాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రథమ చికిత్సా కేంద్రాలు, నిపుణులైన వైద్య సిబ్బంది, మందులు, అంబులెన్స్లు ఏర్పాటు చేయాలన్నారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా నిరంతరాయంగా శ్రీరామనామం ప్రసారం చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలకు ముందు 10 రోజుల పాటు ప్రచార రథాల ద్వారా పరిసర గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, బ్రహ్మోత్సవాల కరపత్రాలు పంపిణీ చేయాలన్నారు. స్వామివారి కళ్యాణానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు అన్నప్రసాదాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు ఎండవేడిమి నుంచి ఉపశమనం కలిగించడానికి విరివిగా మజ్జిగ, తాగునీరు పంపిణీ చేయాలని, అవసరమైన కౌంటర్లు సిద్ధం చేసుకోవాలన్నారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా చేసేందుకు గతంలో మాదిరే అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇప్పటికే గేరప్ అయినాయి. వాళ్ళ యొక్క ఏర్పాట్లన్నీ చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. సో ఆల్ డిపార్ట్మెంట్స్ యొక్క నీడ్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళ అవసరాలన్నింటినీ కూడా ఈరోజు మరొకసారి రివ్యూ చేసుకోవడం జరిగింది. సో భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా బ్రహ్మోత్సవాల్లోనూ మరియు సీతారామ కళ్యాణం చక్కగా వీక్షించే దానికోసము భక్తుల వైపున ఉన్న సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకు త్రాగునీరు అయితేనేమి, తర్వాత ప్రసాదాలు, తర్వాత భోజన సదుపాయాలు, తర్వాత సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఏర్పాట్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టు. 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరం మరోసారి అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూకు వేదికగా మారింది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూతో పాటు మిలాన్ 2026, ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్, ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం IONS వంటి 4 ప్రతిష్టాత్మక కార్యక్రమాలు ఏకకాలంలో నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నావికాదళ అధిపతులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. భారతదేశంతో సహా 70కి పైగా దేశాలకు చెందిన యుద్ధ నౌకల శక్తి సామర్థ్యాలను ఈ సందర్భంగా సమీక్షించనున్నారు. ఇప్పటికే పలు దేశాల నావికాదళాలు విశాఖకు చేరుకున్నాయి. ఇందాపూర్ డైరీ చంద్రబాబుదేనని వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి లడ్డూ తయారీ కోసం ఇందాపూర్ డైరీ నెయ్యి సరఫరా చేసిందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో ఆరోపించారు. ఈ ఆధారాలు చూసి ప్రజలు ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు చేసిన పాపాలకు సిబిఐ అంతకంటే పై స్థాయి అధికారులు విచారణ చేపట్టి జైలు శిక్ష విధించినా తప్పులేదని ఈ సందర్భంగా ఆయన తన ఆవేదనను వ్యక్తపరిచారు. బట్ కౌన్సిల్లో చర్చ జరుగుంటే ఈ ఆధారాలన్నీ కూడా మా రీసెర్చ్ వింగ్ ఆల్రెడీ కౌన్సిల్కి కూడా సభ్యులందరికీ కూడా ఇచ్చినారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు బహుశా కౌన్సిల్లో చర్చ జరగకోకుండా విపరీతంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఆధారాలు మీరంతకు మీరే జర్నలిస్టులు, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పుడు చూపించే ఆధారాలు ఏదైతే స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నారు, ఇప్పుడు నేను చూపించే ఆధారాలు కూడా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఒకసారి ఈ ఆధారాలు చూడమని చెప్తా ఉన్నాను. అసలు ఈ ఆధారాలు చూసిన తర్వాత ప్రజల్నే నేను కోరుతా ఉన్నా, మీరే డిసైడ్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి? ఈ మనిషిని సిబిఐ అంతకన్నా పై స్థానంలో ఉన్న వాళ్ళు వచ్చి ఏమన్నా ఎంక్వైరీ చేసి ఏమన్నా ఈయనను జైలుకు పంపినా కూడా కనీసం ఈయన చేసిన తప్పుకు, అబద్ధాలకు, మోసానికి ప్రక్షాళన అనేది జరుగుతుందా అన్నది ప్రజలే ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఇందులో మొదటి డాక్యుమెంట్ మీకు చూపిస్తా ఉన్నా. హెరిటేజ్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో February 10th, 2026 హెరిటేజ్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ నేను చెప్తా ఉన్నా, మీకు ప్రజెంటేషన్లో చూపిస్తూ ఉండేది.
ఫిబ్రవరి 10th 2026న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ డైరీని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా డిక్లేర్ చేస్తూ, దిస్ ఇస్ ఎ డాక్యుమెంట్, అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ హెరిటేజ్, downloaded on 10th February 2026, wherein 2026న 10th February 2026న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ డైరీని చూపిస్తా ఉన్న స్క్రీన్ షాట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో డీసీటీవీ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.